హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ పోర్టల్. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాతే ఈ వీడియోని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే వాట్సాప్లో ఈ మధ్య చాలామంది లాస్ట్ సీన్ తీసేస్తున్నారు. సో అలా తీయడం వల్ల కొంతమందికి ఏంటంటే గర్ల్ ఫ్రెండ్స్ కానీ బాయ్ ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, అసలు ఎందుకు ఇలా అనేసి చిన్న డౌట్ ఉంటుంది. సో నేను ఒక ఇంట్రెస్టింగ్ యాప్ తీసుకొచ్చాను ఈరోజు. ఈ యాప్ వల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడు ఆన్లైన్కి వస్తున్నారు, ఎప్పుడు ఆఫ్లైన్కి వెళ్తున్నారు, ఎంతసేపు ఆన్లైన్లో స్పెండ్ చేస్తున్నారు అనేది మనం ఈ యాప్ ద్వారా మనం ట్రాక్ చేయొచ్చు. సో ఇది మిస్యూజ్ చేయకండి, తప్పకుండా ఇది అందరికీ యూస్ఫుల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది నా మొబైల్. లెఫ్ట్ సైడ్ ఉన్న టార్గెటర్ మొబైల్. ఇప్పుడు ఈ మొబైల్లో ప్లేస్టోర్ నుంచి వాట్ i3 అని ఒక యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు మీరు ఓపెన్ చేయగానే రిజిస్టర్ అని వస్తుంది. మీరు ముందుగా రిజిస్టర్ చేసుకోండి, మీ ఈమెయిల్ ఐడి మీ మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ అవ్వండి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను, అందుకే డైరెక్ట్ హోమ్ స్క్రీన్ కూడా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా, ఇది ఆల్రెడీ నేను ఒకటి ఎగ్జాంపుల్గా చేశాను. సో దాన్ని డిలీట్ చేస్తున్నా. ఇప్పుడు మీకు ఒకటి చూపించడానికి ఇంకొక నెంబర్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీ మీ కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన కంట్రీ ఏంటి, ఇండియా కదా. ఓకే, ఇండియా సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మీరు ఎవరైతే టార్గెటెడ్ ఫోన్ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయండి, అంతే. ఓకే చేసి ఇక్కడ సేవ్ కొట్టేసేయండి. ఓకే, అయిపోయింది ప్రాసెస్. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు ఆన్లైన్కి వచ్చినప్పుడు మాత్రమే మీకు నోటిఫికేషన్ రావాలా, లేదు వాళ్ళు ఆఫ్లైన్కి వెళ్ళినప్పుడు కూడా మాకు నోటిఫికేషన్ రావాలి అని అనుకుంటే రెండు గ్రీన్ కలర్ మీరు టిక్ చేయండి. వద్దనుకుంటే టిక్ చేస్తే ఏంటంటే అది యాష్ కలర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్, తర్వాత ఏం చేయాలంటే మీరు ఒక 1 మినిట్ కానీ 2 మినిట్ కానీ వెయిట్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది యాప్ అనేది సింక్ అవ్వడానికి కొంచెం ప్రాసెస్ టైం తీసుకుంటుంది. సో 1 మినిట్ 2 మినిట్స్ తర్వాత మేబీ ఒక్కొక్కసారి నెట్వర్క్ స్పీడ్గా ఉంటే తొందరగానే అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. టార్గెటెడ్ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేశాను. రైట్ సైడ్ ఉన్నది మన మొబైల్. ఇంకా సింక్ అవ్వనట్టు ఉంది, ఇంకా మెసేజ్ రాలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టాప్లో నోటిఫికేషన్ వచ్చింది చూడండి, సరిత ఆన్లైన్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో జూమ్ చేసి చూపిస్తారు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. వాళ్ళు ఆన్లైన్లోకి రాగానే అలా వస్తుంది. వాళ్ళు ఎంతసేపు ఆన్లైన్లో ఉంటే మీకు అంతసేపు అది నోటిఫికేషన్ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఈ యాప్ని ఒకసారి క్లోజ్ చేసి చూద్దాం. చూసారు కదా, యాప్ని క్లోజ్ చేసాం. రీసెంట్ యాప్స్ నుంచి కూడా తీసేసిన తర్వాత నంబర్ ఆఫ్లైన్ వచ్చింది, కనిపించింది కదా. సేమ్ ఇలాగే వస్తుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా అందరికీ సక్సెస్ఫుల్ అవుతుంది. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ ట్రై చేసిన తర్వాతే ఈ వీడియో తీస్తున్నా. ఇదేం ఫేక్ వీడియో కాదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కావాలంటే మీకు ఇంకొకసారి ప్రూఫ్ కోసం ఇంకొకసారి వన్ టైం కానీ 2 టైమ్స్ కానీ మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఆల్రెడీ ఓపెన్ అయింది కదా, వాట్సాప్ టార్గెటెడ్ ఫోన్లో ఓపెన్ అయింది కదా. ఇక్కడ కనిపిస్తుంది రైట్ సైడ్లో చూడండి, ఆన్లైన్ అని. మళ్ళీ తీసేద్దాం రీసెంట్ యాప్స్ నుంచి. చూడండి, ఆఫ్లైన్ అని కనిపిస్తుంది కదా. మళ్ళీ ఒకసారి ఆన్లైన్లోకి వద్దాం. చూడండి, ఆన్లైన్ అని వచ్చిందా. చూడండి, జస్ట్ నవ్ పక్కన నవ్ అని కూడా కనిపిస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేద్దాం. ఒకసారి రీసెంట్ యాప్స్ నుంచి కూడా తీసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఆఫ్లైన్ వెళ్ళిపోయింది కదా. ఇది ఫ్రెండ్స్ ఒక 1 సెకండ్ 2 సెకండ్స్ లేట్ ఉండొచ్చు, కానీ తప్పకుండా మాత్రం మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంటుంది. ఓకే, ఫస్ట్ టైం మాత్రం సింక్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అది ప్రాసెస్ కావాలి కదా. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ మరియు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను.